హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను మార్నింగ్‌కి కొర్రల దోసలు పోసాననమాట. 3 గ్లాసుల కొర్రలు, ఒక 2 గ్లాసుల మినపప్పు, ఒక సగం గ్లాస్ శనగపప్పు. శనగపప్పు ఏస్తే ఏందంటే మంచి కలరొస్తాయి. అయితే నేను పొట్టు మినపప్పు వాడాను కాబట్టి లైట్‌గా పొట్టులాగా అనిపిస్తుందండి. బట్ ఈ పొట్టు మనకి అంటే మినపప్పు మీద ఉన్న పొట్టు, పెసరపప్పు మీద ఉన్న పొట్టుతో సహా వాడితే మనకి బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి మంచిగా అందుతాయన్నమాట. సో, ఆల్మోస్ట్ పొట్టువి ఒక్కసారి బ్యాల్లు కడిగిన తర్వాత కొంచెం పొట్టు తీసేస్తే మంచిగానే ఉంటాయి. కడిగేటప్పుడు కొంచెం ఎళ్ళిపోతుంది. కొంచెం అలానే ఉంచండి. సరిపోతుందన్నమాట. సో, ఊరు నుండి తెచ్చుకున్నా అని జెప్పాను గదా! సో, అవే వాడుతున్నాను. సో, తర్వాతయితే దోస పోసిచ్చేసానన్నమాట మా పిల్లలకి. మా ఇంట్లో అసలు దోసలోకి ఈ దోసలు మంచిగానే తినొచ్చండి. అందరూ అంటే ఇడ్లీ కంటే గూడా రైస్ దోస ఇట్లా మిల్లెట్స్ దోసలు మంచిగుంటాయి. అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. తినేస్తారు. కొంచెం క్రిస్పీగా గాలిస్తే చాలు. మా ఇంట్లో అయితే క్రిస్పీగా గావాలంటారు. అంటే ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళు. మెత్తగా గావాలంటే ఫుల్ ఫ్లేమ్ బెట్టి ఫాస్ట్‌గా కాల్చేస్తే మెత్తగయితది. ఎక్కువ సేపు సిమ్‌లో బెట్టేసి, మీడియం బెట్టేస్తే క్రిస్పీగా అయితుందనమాట. కొంచెం శనగపప్పేస్తే ఏందంటే మంచి కలరొస్తుంది దోస. చాలా బావుంటుంది టేస్ట్ గూడా. సో, మిల్లెట్స్‌తో చేసుకోవడానికైతే ట్రై జేయండి. రైస్ కంటే గూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. బట్ కాకపోతే అన్ని మిల్లెట్స్ అస్సలు కలపొద్దు. మీరు వేసుకోవాలంటే ఒకసారి సామలు, ఒకసారి అరికెలు, ఒకసారి కొర్రలు ఇలా మాత్రమే వేసుకోవాలంట. అంటే ఇప్పుడు కొర్రలు వేసుకుంటే ఆ కొర్రల ప్రయోజనాలు మనకొస్తాయి. సామలు వేసుకుంటే ఆ ఒక్క హెల్త్ బెనిఫిట్స్ మనకొస్తాయి అలా అన్నమాట. సో, అలా వేసుకోవాలి. అన్నీ కలిపి అస్సలు వాడొద్దంటండి. చూడండి ఎంత రెడ్డొచ్చిందో. మనం శనగపప్పేసినప్పుడు ఇలా మంచిగా మామూలు దోసలెలా వస్తాయో రెడ్ కలర్‌లో ఇలా వస్తాయన్నమాట. మా ఇంట్లో మాత్రం ఈ బొంబాయి చట్నీనే తింటారండి దోసలోకి. ఇంకా నేను ఎర్రకారం బూసాను దాని పైన. అది వీడియో తీసినట్టు లేను. సో, మా ఇంట్లో అయితే బొంబాయి చట్నీని చాలా ఇష్టపడతారు. పల్లి చట్నీ అస్సలు తినరనమాట. సో, ఆఫ్టర్‌నూన్‌కైతే సండే రోజు మనము పండగ గాబట్టి నాన్ వెజ్ తినలేదు గదా! మా ఇంట్లో వీక్లీ నాన్ వెజ్ లేకపోతే మా జోష్‌కి పిచ్చెక్కుతుందనమాట. నేను గూడా అదే టైప్ అనుకోండి. వారంలో ఒకసారి తింటే అదేదో సాటిస్ఫాక్షన్. సో, అయితే గరం మసాలా అయిపోయిందని జెప్పేసి అన్నీ నేనిలా పట్టి పెట్టుకుంటాను. నాన్ వెజ్ కర్రీలలో అప్పుడప్పుడు కొంచెం కొంచెం వేస్తాను. బయట కొనే మసాలాల కంటే ఇది కొంచెం అంటే ఇన్ని వేసినా గూడా కొంచెమే వేస్తాను వేసేటప్పుడు. ఒకటేసారి పట్టి లైట్‌గా ఇవన్నీ మనం మసాలాలేసుకుంటాం గదా! చెక్క, లవంగాలు, కొంచెం మిరియాలు, స్టార్ పువ్వు, లవంగా అన్నీ వేసి కొంచెం మంచి ఫ్లేవరొచ్చేంత వరకు వేయించి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇగో నేనైతే ఈ చిన్న జార్‌లో పట్టి పెట్టుకున్నాననమాట. ఈ పొడి ఇంక మనకి కొంచెం కొంచెం వేసుకుంటుంటే ఆ ఫ్లేవర్ బావుంటుంది. బట్ ఎండల కాలం గదా! మసాలాలెక్కువ తినొద్దు. కొంచెం మనం బయట కొనే మసాలాల కంటే మనం పట్టుకునేవే మంచి ఫ్లేవరుంటాయి. సో, అవి నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు గాబట్టి, దానికంటే మనం కొనుక్కున్న మసాలాలు బెటర్. మనం నూరుకున్న మసాలాలు బెటరనమాట. తర్వాత నేను మిక్సీ గిన్నెలో ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నా. సో, అందులోకి కొంచెం పచ్చిమిర్చి, ఆనియను, టమాటో, కొంచెం కొత్తిమీర ఇవన్నీ మిక్సీ పట్టుకుంటున్నాననమాట బరకగా. కొంచెం చికెన్ మ్యారినేట్ జేయడానికి. అంటే ఫ్రై పీస్ బిర్యానీ తెచ్చుకుంటాం గదా! నాకెందుకో మామూలు దమ్ బిర్యానీ కంటే అప్పుడప్పుడు ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ బాగా ఇష్టము. దమ్ బిర్యానీ జేస్తాను, ఇది జేస్తాను. అప్పుడప్పుడు ఇది గూడా యేస్తా ఉంటానన్నమాట. ఇవన్నీ మిక్సీ గిన్నెలేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. సో, తర్వాత ఉప్పు, పసుపేసి వాష్ చేసుకున్న చికెన్‌లో ఈ మనం పేస్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్నాం గదా! సో, ఈ పేస్ట్ అయితే వేయండి. ఏంటంటే దీంట్లో ఈ చికెన్‌లో అన్నీ ముందే మ్యారినేట్ చేసేస్తాము. ఇక డైరెక్ట్ పొయ్యి మీద పెట్టుకోవచ్చనమాట. సో, ఆయిల్ గూడా ఇందులోనే వేసుకోవాలి. సో, నేను కొత్త కారం యేసాను. ఒక 2 స్పూన్లు. కొంచెం పాత కారం యేసాననమాట. కొత్త కారం మంట లేదు. సో, ఒక స్పూన్నర ఉప్పేసుకోండి. నేను నూరిన గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ యేసేసాను. సో, తర్వాతయితే ధనియాల పొడి వేశానండి. ఒక స్పూన్ ధనియాల పొడి, తర్వాత కొంచెం పసుపేశాను. తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసుకుంటేనే నాన్ వెజ్‌లోకి టేస్ట్ బావుంటుంది. ఒక స్పూన్నర అయితే వేశాను. తర్వాత ఆయిలు మీకు ఈ ఫ్రై కావడానికి ఎంత ఆయిల్ అయితుందో అంత ఇప్పుడే వేసేయాలన్నమాట. నేను ఒక 4 స్పూన్‌లయితే వేసేసాను. కొంచెం పెరుగు గూడా వేసుకోవాలి. సో, కొంచెం పెరుగు వేసేసి ఇవన్నీ ఇంకా మీకు వీలైతే చేత్తో మంచిగా కలుపుకుంటే బాగా కలిపి మ్యారినేట్ చేసేయండి. వీలైతే మీకు పుదీనా, కొత్తిమీర గూడా వేసుకోండి. నేను దీంట్లో పుదీనా, కొత్తిమీర కంటే బిర్యానీలో
ఇది బగారన్నం లాగా వండుతాం కదా, ఫ్రై పీస్ బిర్యానీ అన్నమాట. సో అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. సో ఇలాగ మంచిగా కలిపి పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా పర్లేదు, లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ బయటనే అయినా మ్యారినేట్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా మ్యారినేట్ కావాలి. తర్వాత అయితే ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని, ఇక మనం ఆయిల్ అందులోనే కలిపేసాం కాబట్టి అందులో ఫస్ట్ ఈ చికెన్ వేసి, ఇదే అండి కొంచెం ప్రాసెస్ పడుతుంది. ఎందుకంటే పీస్ అనేది మంచిగా ఫ్రై కావాలి. మొత్తం మనం చికెన్ ఫ్రై డ్రైగా ఫ్రై ఎలా చేస్తామో అలా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో కొద్దిసేపు మూత పెడితే అదే కొంచెం కొంచెం ఆయిల్ వచ్చేసి, గ్రేవీ వచ్చేసి మంచిగా ఉడికిపోయి, అదే ఇంకా కాకపోతే మనం కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మనం గ్రేవీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది అడుగంటుతా ఉంటుంది అనమాట. అడుగంటకుండా అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ డ్రై అయ్యేంత వరకు చూసుకోవాలన్నమాట. కాకపోతే ఈ బిర్యానీలోకి కాజు, ఫ్రై చేసిన కాజు బాగుంటాయి. అందుకే ఒక స్పూన్ నెయ్యి వేసేసి కాజు అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట. దమ్ పెట్టేటప్పుడు పైన వేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది ఒకసారి నేను చేశాను. ఈ మధ్య చేయక చాలా రోజులు అయింది. కావాలంటే స్పెషల్ చికెన్ బిర్యానీ అని సేమ్ ఇలానే రెసిపీ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ వాడడం లేదండి. మా ఇంట్లో మా వారికి బాస్మతి రైస్ అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకో అవి చప్పగుంటాయనో ఏమో, అవి వేసి అసలు తినరనమాట. సో అందుకని నేను మామూలు నార్మల్ మనం డైలీ తినే రైసే వాడుతున్నాను. అవి మా పొలంలో పండిన రైసే అన్నమాట. ఇవి చాలా బాగుంటాయి. యాక్చువల్‌గా ఆ చికెన్ అంతా ఫ్రై అయినాక అందులోనే మనం రైస్ వండుకోవాలి. బట్ ఆ గిన్నె చాలా చిన్నగా ఉందని చెప్పేసి నేను సెపరేట్ పెట్టుకున్నాను రైస్ వండనీకి. కొంచెం నెయ్యి అయితే వేశాను, ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకు ఫ్లేవర్ బాగుంటుంది. సో నెయ్యి వేసేసి తగినంత ఆయిల్, అంటే మీరు నేనైతే 2 గ్లాసెస్ పెద్ద గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. సో దానికి తగినంత ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఈ నెయ్యి వాడితేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్. సో కొంచెం 2, 3 చెక్క, తర్వాత మొగ్గ, సాజీరా, మీకు ఏవి కావాలంటే, ఇది బిర్యానీ పువ్వు బట్ మా జోష్‌కి అది నచ్చదని చెప్పి నేను వేయలేదు మళ్ళా. సో సాజీరా మీకు ఎంత మసాలా మీరు తినగలిగితే అంత వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి అన్ని వేసేసి మంచిగా రెడ్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. బేసిక్‌గా మొత్తం చికెన్ ఫ్రై అయినాక అందులో కూడా జస్ట్ ఈ పుదీనా ఇవన్నీ వేసేసి కొంచెం నెయ్యి వేసేసి అందులోనే ఉడికిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఆ గిన్నె బాగా చిన్నగా ఉందని చెప్పేసి నేను ఇందులో చేస్తున్నాను అనమాట. ఈ చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము నానబెట్టుకున్నాం కదా, నార్మల్ రైస్ కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన పని లేదు. బట్ బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటేనే మంచిగా పొడి పొడి వస్తుంది. బట్ వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. నేను 2 గ్లాసులకి 3:30 గ్లాసులు అయితే పోసాను. కొంచెం నానినాయి కాబట్టి బియ్యము. ఇంకొకటి ఇందులో నుండి కూడా ఆయిల్ వల్ల కూడా కొంచెం అన్నం మెత్తగా అయితుంది. కొంచెం తక్కువ పోసుకుంటేనే బెటర్ అన్నమాట. బాస్మతి రైస్ అయినా అంతే అండి. మీరు 2 గ్లాసులు పోసుకుంటే 3 గ్లాసులన్నర పోసుకోండి వాటరు. ఎందుకంటే ఇది మళ్ళీ మనం దమ్ బిర్యానీ లెక్క పొడి పొడిగా ఇలా తీయం కదా, ఇది డైరెక్ట్ అన్నం కావాలి. సో కరెక్ట్ కొలత ప్రకారం పోసుకోండి వాటర్ అయితే. సో నేనైతే ఇక్కడ కరెక్ట్ గా కొలిచి 2 గ్లాసుల బియ్యానికి 3:30 గ్లాసుల వాటర్ అయితే పోసేసాను అనమాట. వాటర్ పోసి ఇదంతా బియ్యం బాగా, అన్నం అయితే బాగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత ఎప్పుడైతే నీళ్ళన్నీ ఇంకిపోతాయో అప్పుడు మనము ఈ డ్రైగా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ పీస్లు అనేవి ఈ బిర్యానీ పైన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఉడికిందనమాట అన్నము. ఒకసారి ఫ్రై ఎలా ఉంది అనేది నేను చెక్ చేస్తున్నాను. ఈ చికెన్ మా జోషి అప్పటికే బాగా లంచ్ టైం అయింది పాపం, స్కూల్ నుండి తీసుకొని వచ్చాను. ఇక స్కూల్ నుండి వచ్చినారంటే ఈ బిర్యానీ ప్రాసెస్ ఏమో మనకు టైం పడుతుంది. ఈ పిల్లలేమో అస్సలు ఆగరనమాట. ఇక నేను ఫ్రై అయిపోయింది అని చూస్తా ఉన్నాను. ఎలా ఉందో టేస్ట్ చెక్ చేద్దాము, ఉప్పు కారం అన్ని సరిపోయినాయా అని చెప్పేసి చూస్తా ఉన్నాను అనమాట. ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకో చికెన్ గ్రేవీ కర్రీ కంటే మా ఇంట్లో మేము ఫ్రై ఎక్కువ తింటాం అనమాట. గ్రేవీ కర్రీ నాకు నేను చేస్తే అస్సలు కరెక్ట్ గా కుదరదు. నాకు ముందే అవి చేయాలంటే భయం, గ్రేవీ కర్రీ కుదురుతుందో కుదరదో అని. కాకపోతే నేను కలిపేసరికి కొంచెం బాడీ పీస్ ఎక్కువ తెచ్చిన అన్నమాట. అందుకు కొంచెం ఆ బాడీ పీస్ కొంచెం చిన్న చిన్నగా చిదిమినట్టు అయింది ఫ్రై అనేది. బట్ ఫ్రై అయితే టేస్ట్ బాగుంది. కొంచెం మసాలాలు తక్కువ వేసుకోండి.
అసలు మసాలాలు పడవు అనేవాళ్ళు. ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కాకుండా డైరెక్ట్ చికెన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఎందుకో ఇలా చేస్తే బాగుంటుంది. ఒకసారి చేశానన్నమాట. అప్పుడు చాలా బాగా కుదిరింది. అందుకని ఇలా ట్రై చేశాను. సో అన్నం అయితే బాగా బాయిల్ అయినాక ఒకవేళ ఇక్కడ మెత్తగా అవుతుందంటే ఒక అరచెక్క నిమ్మకాయ అయితే పిండుకోండి మీరు. మంచిగా పొడి పొడి వస్తుంది రైసు. ఇలా రైస్ ఉడికేటప్పుడు నిమ్మకాయ ఒక అరచెక్క పుట్టుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది. ఇలా రైస్ అంతా ఉడికిన తర్వాత వాటర్ అనేవి ఇలా కింద గంట ఇలా పెట్టి చూసినప్పుడు కింద అసలు వాటర్ అనేవి ఉండొద్దండి. ఆ టైంలో మనం ఫ్రై చేసుకున్న చికెన్ అనేది పైన వేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసినాను అన్నమాట నేను. వాటర్ అనేవి లేవు, మొత్తం ఇంకిపోయినాయి అన్నమాట. అప్పుడు ఇది వేసి దమ్ లాగా పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. మొత్తం రెడ్ కలర్ లో రోస్ట్ కావాలన్నమాట. అప్పుడే బాగుంటుంది ఫ్రై పీస్ బిర్యానీ. మనము కొన్ని కొన్ని వీడియోలలో చూస్తాం చూడండి, ఫ్రై పీస్ బిర్యానీ రోస్ట్ చేస్తారు చికెన్ మంచిగా. సో అలా వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా పైన వేసుకోకుండా దమ్ చేసుకోకుండా మీరు డైరెక్ట్ జస్ట్ చికెన్ ఫ్రై బగారన్నం వండుకున్న సేమ్ టేస్ట్ ఉంటుందండి. ఇలా చేసిన కొంచెం ఇంకోటి ఏంటంటే ఈ చికెన్ ఫ్రైలో మధ్యలో నా దగ్గర బొగ్గు లేదు, బొగ్గు పెట్టేసి మీరు కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కదా, కొంచెం నెయ్యి వేసేసి ఆ పీస్లకి చికెన్ పీస్లకి స్మోకీ ఫ్లేవర్ వచ్చేటట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. నేను బొగ్గు లేక నేను ఎప్పుడు అలా చేయనికి కుదరడం లేదు. ఈసారి ఊరికి వెళ్తే ఇంట్లో అంటే కట్టెల పొయ్యి వెలిగిస్తారు కదా, ఊర్లో ఉన్నప్పుడైనా తెచ్చుకోవాలి. సో ఇలా పైన అంతా చికెన్ వేసేసి ఇప్పుడు మనం కొంచెం సేపు దమ్ పెట్టుకోవాలన్నమాట. అంటే జస్ట్ మూత పెట్టి ఒక ఒక 10 నిమిషాలు అట్లానే వదిలేయాలి. మంచిగా వస్తుంది ఫ్లేవర్. ఇక్కడ కొంచెం కాజు, మనం వేయించుకున్న కాజు, ఈ చికెన్ బిర్యానీలో కాజు బాగుంటుందండి వేయించుకున్నది పైపైన. కొంచెం పుదీనా, కొత్తిమీర కావాలంటే అక్కడక్కడ నెయ్యండి ఈ సైడ్లకు వేసేయండి రైస్ దగ్గర. ఫ్లేవర్ బాగుంటుంది రైస్ కి. సో ఇలా చేసేసుకున్నా కూడా అప్పుడప్పుడు దమ్ బిర్యానీ లాగా కాకుండా కొంచెం స్పెషల్ గా తినాలి అనుకుంటే ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఈ ఫ్రై అయితే ఉట్టిదే తినాలనిపిస్తుందండి. అసలు రైస్ కూడా లేకుండా మొత్తం తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై బిర్యానీ అయితే. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది. కాకపోతే కొంచెం అంటే బిర్యానీ ఎప్పుడైనా కొంచెం దానికైనా టైం పడుతుంది, దీనికైనా టైం పడుతుంది. ఈ ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుందండి. సో లాస్ట్ లో పుదీనా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చాలండి. జస్ట్ ఒక 10 మినిట్స్. అన్నం అంతా మన ఈ ఆల్రెడీ మనం వాటర్ అంతా ఎగిరిపోయినాక పెట్టినాం కదా, సో ఇంకొంచెం అన్నం అనేది పొడి పొడిగా అవుతుంది అంతే. మంచిగా పైన ఏదైనా బరువు పెడితే తీసేసరికి చూడండి మంచిగా ఫ్లేవర్స్ అనేవి మొత్తం బయటకు వస్తాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా కూడా చేయడానికి ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే మన చికెన్ స్పెషల్ బిర్యానీ లేకపోతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో మాకైతే బాగా ఇష్టము. ఇంకా చికెన్ తిని తిని విసుగొస్తుంది. నెక్స్ట్ టైం వేరే ఏమైనా ట్రై చేయాలి. వారం వారం చికెన్ అవుతుంది. చాలా బాగుందండి టేస్ట్. ఒకసారి అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఇష్టమైతే మంచిగా పెరుగు పచ్చడి, రైతా అలాంటివి పెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. బట్ ఇంకా ఈ రైస్ తో పాటు ఈ ఫ్రైగా రెడ్గా రోస్ట్ అయి ఉంటుంది కదా చికెన్ ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుందండి. దమ్ బిర్యానీలో కూడా మనకు కొంచెం కింద అలానే ఉంటుంది కానీ ఆ గ్రేవీ వల్ల అంత అనిపియదు. బట్ ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ రోస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రతిసారి దమ్ బిర్యానీ లాగా కాకుండా, లేదా జస్ట్ బగారన్నం చికెన్ ఫ్రై కూడా బాగుంటుందండి. సేమ్ అలాంటి టేస్టే వస్తుంది ఇది కూడా, కాకపోతే కొంచెం వెరైటీ ఉంటుంది దాంతో పాటుగా. సో తిన్న తర్వాత అయితే ఇంకా మా జోషిని నేను కూర్చోబెట్టి లెసన్స్, నాంటెల్ లెసన్స్ లో స్టోరీస్ ఉంటాయి కదా, మోరల్ స్టోరీస్, అదైతే ఇంగ్లీష్ కొంచెం ఇంప్రూవ్ ఫాస్ట్ గా చదవనీకి అయితే చదివిస్తున్నానండి. అసలు పిల్లల్ని మనం ఎంత ట్యూషన్లకు పంపించినా కొంచెమైనా మనం కంపల్సరీ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయ్యో మళ్ళీ టైం దాటిపోయినాక మనం పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసింటే బాగుండేది అని మనం అస్సలు రిగ్రెట్ కావద్దు. మనకి ఎన్ని పనులు ఉన్నా సరే మీకు టైం దొరికినప్పుడు పిల్లలు ఎలా చదువుతున్నారు, వీళ్ళు కొంచెమన్నా ఇంప్రూవ్ అవుతున్నారా లేదా అనేది మాత్రం కంపల్సరీ పేరెంట్స్ గుర్తు పెట్టుకొని అప్పుడప్పుడు వీళ్ళు ఏం చదువుతున్నారు
అంటే ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ లో కొంచెం ఫాస్ట్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉందో వాళ్ళని కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఈ సమ్మర్ హాలిడేస్ అనేది బెస్ట్ అన్నమాట. అంటే నేను వర్కింగ్ ఉమెన్స్ కి అయితే టైం ఉండదు, ఆల్మోస్ట్ ఇలా ట్రై చేయండి.